ఈ నెల 15న మనకి సంక్రాంతి పండుగ రాబోతుందండి. 2024 జనవరి 15వ తేదీన మనకి సంక్రాంతి పండుగ రాబోతుంది కదా! ఇది పరమ పవిత్రమైంది. చాలా శక్తివంతమైంది. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి అండి. సంక్రాంతిని మనం 3 రోజుల పాటు ఘనంగా చేసుకుంటూ ఉంటాం. అందరూ కూడా చక్కగా ఆనందంగా జరుపుకునేటువంటి కొత్త పండుగ సంక్రాంతి అండి. అలానే కాకుండా ఆంధ్ర, తెలంగాణ సైడ్స్‌లో కూడా తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక ఆల్మోస్ట్ హర్యానా ఇలాంటి ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అన్ని చోట్ల కూడా చేసుకుంటారండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి సంక్రాంతిని ఒక్కొక్కలా పిలుస్తారండి. పొంగల్ సంక్రాంతి, మకర సంక్రాంతి, ఇంకా కొంతమంది ఏంటంటే చక్కగా ఇలా ఈ ఫెస్టివల్స్‌ని జరుపుకుంటూ ఉంటారండి. అతి పెద్ద పండుగ కూడా భావిస్తూ ఉంటారు కదా! 3 రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండుగ ఏంటంటే సంక్రాంతి పండుగండి. ఎందుకంటే సంక్రాంతి పండుగ చాలా శక్తివంతమైంది. చాలా పవర్‌ఫుల్. అలానే ఈరోజు మనం చేస్తూ ఉంటామండి చక్కగా ఆటపాటలతోనూ, అలానే కోలాహలంగా, ఆనందంగా అందరం జరుపుకునే పండుగ. కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడం, కోడి పందాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అలానే వచ్చేసి భోగి మంటలు. దానికి తోడు ఏంటంటే కొత్త బట్టలు ఏసుకోవడం, గాలిపటాలు ఎగరవేయడం, రకరకాల పిండి వంటలు వండడం, నైవేద్యాలు చేసుకోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు చక్కగా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. అలా కట్టుకున్నట్లయితే మనకు 7 ఏళ్ల దరిద్రం పోతుందండి. చక్కని యోగం కలుగుతుంది. సంవత్సరం పొడుగునా కూడా రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇంటి గుమ్మానికి ఇది కడితే మంచి అద్భుత ఫలితం వస్తుంది. ఇంటిలో ఉండే వాస్తు దోషాలు పోతాయి. సంవత్సరం పొడుగునా కూడా మీరు అద్భుతాలు చూస్తారు. అలానే కాకుండా తిరుగులేని యోగం కలిగించుకున్న వారవుతారు. కాబట్టి ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ. మనకి పంచమి తిథితో కలిసొస్తుంది. సోమవారం పంచమి తిథి ఉంది కాబట్టి ఈరోజు మీరు ఈ పరిహారం గనక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్తున్నారండి. ఇంటి గుమ్మం దగ్గర ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలోనికి దరిద్రాలు తగ్గిపోతాయి. మన ఇంట్లో చెడు ఉండడం ఉంటుంది. ఆ చెడు వల్ల మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. చాలామంది ఇళ్లలో ఏంటంటే సంవత్సరాల తరబడి చెడు అనేది అలానే ఉంటుందండి. ఇంట్లో చెడు ఉన్నప్పుడు అనేక రకాల సిచ్యువేషన్స్‌ని ఎదుర్కొంటూ ఉంటాం కదా! అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి, అలాంటి వాటి నుంచి బయటపడటానికి చక్కని పరిహారం ఉపయోగపడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. కాబట్టి మీ ఇంటి సింహద్వారాన్ని ఖచ్చితంగా ఇది కట్టి చూడండి. ఇంటి సింహద్వారానికి ఏం కడితే మంచి జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలానే ఈ వీడియో మొత్తం క్లియర్‌గా వింటేనే మీకు అర్థమవుతుందండి. రేపు ఏంటంటే మనకి 15న వచ్చేటువంటి సంక్రాంతి పండుగ రోజు ఉదయం చేస్తే ఈ పరిహారం 11 చేయాలి. సాయంత్రం గనక చేయాలి అంటే 5:45 దాటిన తర్వాత పరిహారం చేయాలండి. అలా చేసినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే చాలా వరకు ఈ పరిహారం శక్తివంతమైంది. అందరూ కూడా ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ నుంచి మంచి జరగాలి, మంచిగా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, మా ఇంటిని తీర్చిదిద్దుకోవాలి, నిలదొక్కుకోవాలి అన్ని రకాలుగా కూడా అని అనుకుంటూ ఉంటారు కదా! కొంతమందికి ఏంటంటే అలా కలిసి రాదు. చాలా బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వారు కష్టపడతారు. అయినప్పటికీ కూడా వారికి ధనం రాదు. దరిద్రం మాత్రమే వస్తుంది. అలానే కాకుండా వారికి తీరని కష్టం అనేది ఉంటూ ఉంటుంది కదా! అలాంటి వాటి నుంచి బయటపడటానికి సంక్రాంతి నుంచి మంచి జరగాలి అన్న, మంచి ఫలితాలు పొందాలి అన్న సంక్రాంతి పండుగ రోజు ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 రోజులు కూడా మీరు గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఏంటంటే కనుము, భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజులు కూడా 3 రోజు కనుమ. ఈ 3 రోజులు కూడా శ్రమ అనుకోకుండా ఈ 3 రోజులు స్నానం ఆచరించండి. తెల్లవారుజామున స్నానం చేసినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే 3 రోజులు స్నానం చేయకపోతే 7 ఏళ్ల దరిద్రం పడుతుంది. వారం రోజులు లేవకుండా పడిపోతామని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ 3 రోజులు ఖచ్చితంగా స్నానం ఆచరించాలి. అలా ఆచరిస్తే సంవత్సరం పొడుగునా కూడా చక్కగా ఉంటుంది. దరిద్ర బాధలు దూరమై యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. రాజులా జీవించడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక రోజులో ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంటి గుమ్మానికి మామిడాకులు ఎలానే కట్టుకుంటూ ఉంటాం, పూలమాలలు కట్టుకుంటాము, అన్నీ అలంకరించుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా రావి ఆకులను ఇంటికి కట్టండి. వేపాకులు కూడా ఇంటి గుమ్మానికి కట్టండి. వేపాకులు, రావి ఆకులు గుమ్మానికి విరుచుకొచ్చి అటు ఇటు ఒక 2 కొమ్మలు పెట్టుకున్నా చాలండి. పెట్టుకున్నా చాలు. రావి ఆకులైనా మామిడి ఆకులతో కలిపి కట్టిన రావి ఆకులు, మామిడి ఆకులు కలిపి కట్టుకోండి. లేకపోతే మామిడి ఆకులు సపరేట్‌గా 20 గానీ, 11 గానీ ఇలా కట్టుకుంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. దరిద్రం, దోషం పోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు.
కాబట్టి ఖచ్చితంగా ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి. ఇక తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు దిష్టి, దోషం అన్నీ నరదిష్టి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే సంవత్సరం పొడుగునా బాగుండాలి, చక్కగా ఉండాలి, భోగభాగ్యాలతో చక్కగా ఉండాలి అనుకునే వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోవాలి. చిటికెడు పసుపు, కుంకుమ, పటిక ముక్క, అలాగే ఏంటంటే కొబ్బరికాయ, నవధాన్యాలు పెట్టి మూట కట్టుకోవాలండి. నవధాన్యాల్లో కొబ్బరికాయ, పటిక ముక్క, చిటికెడు పసుపు, కుంకుమ పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవండి. ఈ సంక్రాంతికి సరి సమానమైనవి. అందులో మనకి పంచమి కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిదని వేదాలు చెప్తున్నాయి. శాస్త్రాల ప్రకారం ఇవన్నీ మూట కడితే చాలా శక్తివంతమైన మూట అవుతుందండి. ఈ మూట రక్షణ కవచంలా మనల్ని కాపాడుతూ ఉంటుంది. బయట నుంచి వచ్చేటువంటి చెడుని ఆకర్షిస్తుంది, మంచిని మాత్రమే కలిగేలా చేస్తుంది, చెడు తొలగిపోయేలా చేయడానికి ఉపయోగపడుతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే నవధాన్యాలు ఏంటంటే పటిక ముక్క అయితే ఏంటి, కొబ్బరికాయతో చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, దురదృష్టాన్ని దూరం చేస్తాయి, 7 ఏళ్ల దరిద్రం అనేది పోతుంది, 7 తరాలకు సరిపడే డబ్బు వస్తుంది, చక్కని ఐశ్వర్యం పొందిన వారం అవుతాం, చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి, ఇంటిలో ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి ఉంటుందండి. ఒక్కటి గుర్తుపెట్టుకుని, ఇల్లు బాగుందంటే మనం బాగుంటాం, ఇల్లు బాగోకపోతే మనం బాగోం. ఎందుకంటే ఇక ఇంట్లో కష్టాలు గొడవలు వచ్చినాయి అంటే టెన్షన్ పడతాం, ఆటంకాలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే చక్కగా సంక్రాంతి పండుగ రోజు ఆచరించండి. చేస్తే ఈ 11 లోపే చేయాలి, లేకపోతే సాయంత్రం 5:45 దాటిన తర్వాత నుంచి రాత్రి 9 గంటలు 9:30 దాటే టైంలో చేసుకుంటే చాలా మంచిదండి. పంచమి తిథి కలిసి వస్తుంది కాబట్టి ఈ పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందండి. ఇందులో పెట్టిన వస్తువులు ఏంటంటే మంగళకరమైనవి, శుభకరమైనవి, అలానే కాకుండా శక్తివంతమైనవి కాబట్టి లక్ష్మీదేవికి ఆకర్షణ శక్తి కూడా పెంచడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి. పురాణాల ప్రకారం ఈ పరిహారం సంక్రాంతి పండుగ తిథుల్లో చేసేవారు. ఆ విధంగా చేయటం వల్ల సంవత్సరం పొడుగునా కూడా వారికి బాగా కలిసి వచ్చేదని నమ్మకం అని చెప్పి పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారండి. చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారు. మనమే చేస్తామని కాదండి, చాలామంది పాటిస్తూ ఉంటారు. ఏముంది, చాలా చిన్న పరిహారం అండి. మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. పంచమి తిథి సంక్రాంతి కలిసి వస్తుంది కాబట్టి వస్త్రాన్ని పరిచామా, చిటికెడు పసుపు పోసామా, మంగళకరమైనవి, శుభకరమైనవి అండి. కొబ్బరికాయ అనేది నార్మల్గా కొబ్బరికాయ లేనిదే మనం ఏ పరిహారం చేయం కదా. కొబ్బరికాయ ఉంటేనే మంచి జరుగుతుందని నమ్మకం, అలానే మంచి జరిగేలాగా చేస్తుంది. పటిక ముక్క పెట్టగా పటిక ముక్క ఆలం లేదా బల్లం అంటారండి. ఇది ఏం చేస్తుందంటే భయంకరమైనటువంటి దిష్టిని లాగేసే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి పటిక ముక్కని ఖచ్చితంగా పెట్టాలి. ఇలా పటిక ముక్కను కనుక పెట్టినట్లయితే మంచి జరగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి పటిక ముక్కను పెట్టుకోవాలి. ఇక తర్వాత నవధాన్యాలు అనేవి రక్షణ కవచంగా కాపాడుతుంటాయండి. జీవితాన్ని, ఇంటిని రక్షణగా ఒక బాధ్యతగా మనకు అనుకూలిస్తూ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాయండి. అలానే కాకుండా మన ఇంటిలోకి ఎలాంటి చెడు రాకోకుండా ఉపయోగపడతాయండి. నవధాన్యాలను ఇంటికి కట్టుకోవటం వల్ల నరకంలో నరదిష్టి, చెడు దిష్టి నుంచి బయటపడతామండి. ఇలాంటి దిష్టి దోషాలు మన ఇంటి పైన పడకుండా, ఎలాంటి దిష్టి దోషాలు మన ఇంటికి రాకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి పరిహారం అని చెప్పి పండితులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవన్నీ మనకి దొరుకుతాయి. పూజ స్టోర్స్కి వెళ్ళినా చాలండి. పటిక ముక్క దూతిని, నవధాన్యాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ మనకి రెగ్యులర్గా ఉండేవి తెచ్చి మూట కట్టి దీపం వేసుకుంటే మంచిదండి. సింహద్వారం దగ్గర వేలాడి తీయండి. పెద్దగా ఏం లేదు, మన దీపం వెలిగించినప్పుడు ధూపం వేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ధూపం చూపించండి. చేసే చిన్న పరిహారం పెద్ద ఫలితం అండి. మన ఇంట్లో బాగా బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరికాయ అనేది 24 రోజులలో 24 గంటల్లో 1, 2, 3 రోజుల్లోనే కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. మ్యాక్సిమం కొబ్బరికాయ కనుక కుళ్ళిపోయిందంటే ఆ విప్పకుండా దాన్ని తీసుకెళ్ళి పారే నీటిలో పడేసేయండి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటిలో ఎంత చెడు ఉంది, ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంది, మనకి ఎంత హాని కలుగుతుంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఈ పరిహారం మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏదైనా గురువారం కానీ, శనివారం కానీ, శుక్రవారం కానీ ఇలా చేసుకుంటే మంచిదండి. కానీ ఒక విషయం ఏంటంటే, మనకి మంచి జరిగే విషయం ఏంటంటే, ఎక్కువగా కూడా చెడు ఉండడం వల్ల, ఎక్కువ నరదిష్టి, చెడు దిష్టి ఉండడం వల్ల కొబ్బరికాయ కట్టిన వెంటనే కుళ్ళిపోతుందండి, చాలా తక్కువ రోజుల్లోనే. లేకపోతే అది మ్యాక్సిమం చాలా రోజుల వరకు ఉంటుందండి.
అంత ఈ తొందరగా కుళ్ళిపోయింది అంటే మనకు అంత నెగెటివ్ ఎనర్జీ ఉన్నట్టండి. ఏది లైట్‌గా చెడు ఉంది అంటే మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది. లేకపోతే 3 నెలలకొకసారైనా తీసేసి పారే నీటిలో పడేసుకొని మార్చుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ పండగ ఇది మర్చిపోకుండా చేసుకొని అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇది పురాణాల్లో చెప్పబడిన పరిహారాలండి. ఇవన్నీ రహస్య పరిహారాలు. వీటి అన్నిటికి శక్తి బాగా ఉంటుందండి. చాలా పవర్‌ఫుల్ అని చెప్పవచ్చండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా. మీరు గనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.